ఓకే. గుడ్ ఈవెనింగ్ స్టూడెంట్స్ అందరికీ. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే ఐపీ అడ్రెస్సింగ్ అంటే ఏంటి? సో, ఐపీ అడ్రెస్సింగే కాదు, మనం ఇంకా సబ్నెట్ మాస్క్ కానీ, లేకపోతే డిఫాల్ట్ గేట్‌వే, పబ్లిక్ అడ్రెసెస్, ప్రైవేట్ అడ్రెసెస్, అసలు అడ్రెస్సింగ్‌కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుందాం. ఈవెన్ ఒక ఐపీ అడ్రెస్ గురించి మనకొక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లేకుండా హ్యాకర్ అవ్వాలి అంటే అది అసాధ్యమైన పని. ఓకేనా? ఈవెన్ అడ్రస్ అసైన్‌మెంట్స్ గురించి కానీ, లేకపోతే రిజర్వ్డ్ అయిన అడ్రెస్‌ల గురించి తెలుసుకోకపోవటం గానీ, ఇవన్నీ ఏంటంటే అంటే చాలా పెద్ద ఫాల్ట్. ఈవెన్ అడ్రస్సింగ్ల గురించి తెలియకపోతే ఒక హ్యాకర్ ఏ విధంగా అవుతారు? ఓకే, లెట్స్ గో త్రూ ది క్లాస్. ఓకేనా? సారీ, లెట్స్ స్టార్ట్ ది క్లాస్. ఐపీ అడ్రస్. సో ఐపీ అడ్రస్ ఇది ఒక లేయర్ 3 అడ్రసెస్ అన్నమాట. ఇది లేయర్ 3కి సంబంధించిన అడ్రసెస్. ఇది ఒక 32 బిట్ బైనరీ డిజిట్ నెంబర్. ఓకేనా? ఎప్పుడైనా మీరు బిఫోర్ క్లాసులలో నేను చెప్పుకున్నాను ఏంటంటే ఇది ఒక 32 బిట్ బైనరీ డిజిటల్ నెంబర్. ఓకేనా? అండ్ బిట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ 4 ఆక్టెక్స్ సెట్స్ ఆఫ్ 8 బిట్స్. ఓకేనా? ఆక్టెక్స్ అనేవి నేను చెప్పాను. ఆక్టెక్స్ అంటే ఏంటి? కొన్ని డాట్స్ మధ్యలో ఒక ఐపీ అడ్రస్ తీసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 192.168.1.1/12 అనేది తీసుకున్నాము అనుకుంటే కనుక ఒక్కొక్క డాట్ కి ముందల అవతల సైడ్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఆక్టెక్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటామని చెప్పేసి కూడా నిన్నటి క్లాస్లోనే డిస్కస్ చేసాం. యూజువల్లీ ట్రాన్స్లేటెడ్ టు ది డెసిమల్ ఫర్ హ్యూమన్ కన్వీనియన్స్. యాక్చువల్లీ ఎప్పుడైనా చూడండి మనం ఈ ఆక్టెక్స్ కానీ ఐపీ అడ్రసెస్ గురించి కానీ చదువుకునేటప్పుడు ఎలా ఉంటుంది అంటే మన హ్యూమన్ కన్వీనియన్స్ లో చదువుకుంటాం అనమాట. ఇప్పుడు 192.16 పాయింట్ అని రాదు, యాక్చువల్ చెప్పాలంటే చాలా మంది ఇలానే పిలుస్తూ ఉంటారు. కానీ మన నెట్వర్క్ టెర్మినాలజీ ప్రకారంగా ఎప్పుడు 192.168.2 పాయింట్ అని చెప్పరాదు. ఎందుకంటే యాక్చువల్లీ అది టెర్మినాలజీ అట్లా పిలవరు, అది డాట్ అంటారు. కానీ ఈవెన్ నేనైనా సరే మనకి పెద్ద అవన్నీ పట్టించుకోం. మనం ఏంటంటే గుర్తుపెట్టుకోవడానికి 192.168 అని చెప్తూ ఉంటాం. యాక్చువల్ నెట్వర్క్ టెర్మినాలజీలో దాన్ని డాట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. హ్యూమన్ కన్వీనియన్స్ ప్రకారంగా అట్లా అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఇదంతా బైనరీలో 1111111 ఆ లెక్కలో ఉంటుంది. ఓకే, ఆ సెకండరీ. ఓకేనా? అడ్రస్ ఈజ్ లాజికల్. ఓకేనా? ఎప్పుడైనా ఇది లాజికల్ అడ్రస్ తో అసైన్ అయి ఉంటుంది. లాజికల్ గా ఉంటుంది, స్టాటిక్ గా ఉంటుంది. వీటన్నిటి గురించి మనం ఇంకా ముందర క్లాస్ లో అయితే డిస్కస్ చేద్దాం. నాట్ బండ్ ఇన్ టు హార్డ్వేర్. చూడండి, ఎప్పుడైనా ఐపీ అడ్రస్ అనేది ఒక నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఐపీ అడ్రస్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఏదైనా షిఫ్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ రోజు నీకు 24 అడ్రస్ వచ్చింది, మళ్ళీ నెట్వర్క్ డిస్కనెక్ట్ చేసి కొత్త నెట్వర్క్ కి కనెక్ట్ అయ్యావు. అప్పుడు నీకు 16 రావచ్చు, లేకపోతే 24 రావచ్చు, ఏదైనా రావచ్చు. ఓకేనా? ఇట్ నాట్ బండ్ ఇన్ టు హార్డ్వేర్ అండ్ ఇట్ కెన్ బి చేంజ్డ్ ఆర్ స్పూఫ్డ్. ఓకేనా? ఐపీ అడ్రస్ అనేది చేంజ్ చేయగలుగుతాం, అదే విధంగా స్పూఫ్ చేయగలుగుతాం. అందువల్లే కదా ఈరోజు ఎంఐటిఎం అటాక్స్ అనేవి చాలా ఎక్కువైనాయి. ఎంఐటిఎం అటాక్స్ అంటే ఏంటి? మ్యాన్ ఇన్ ది మిడిల్ అటాక్స్. సో మ్యాన్ ఇన్ ది మిడిల్ అటాక్స్ కేవలం ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఐపీ అడ్రస్ ద్వారా జరుగుతున్నాయి. ఇట్ కెన్ బి ఈజీలీ చేంజ్డ్ ఆర్ స్పూఫ్. ఓకేనా? యూనిక్లీ ఐడెంటిఫైస్ ఏ నోడ్ ఆన్ ఏ నెట్వర్క్. ఒక నెట్వర్క్ లో ఒక నోడ్ ని యూనిక్ గా ఫైండ్ చేయడానికి ఐపీ అడ్రస్ అనేది యూజ్ చేస్తారు. ఒక నెట్వర్క్ లో నోడ్ అంటే ఏంటి? అది మేబీ కంప్యూటర్ కావచ్చు, మేబీ ల్యాప్టాప్ కావచ్చు, మేబీ మొబైల్ ఫోన్ కావచ్చు, ఏదైనా ఒక హార్డ్వేర్ డివైస్ కావచ్చు. ఓకేనా? వాటన్నిటిని మనం నోడ్ అని పిలుస్తాం. ఆ నోడ్స్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి ఒక నెట్వర్క్ లో మనం ఐపీ అడ్రస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. 2 separate nodes cannot use the same IP address on the same network. ఒక్క నెట్వర్క్ లో సేమ్ ఐపీ అడ్రస్లు అనేవి ఒక 2 సపరేట్ నోడ్స్ కి అసైన్ చేయబడదు. చూడండి, ఇప్పుడు నా నెట్వర్క్ లో ఏంటంటే 192.168.2. ఓకే, నాది సిఎండి ఓపెన్ చేస్తా. సిఎండి ఓపెన్ చేసి నేను ఇక్కడ ఐపీ కాన్ఫిగ్ అని చెప్పి సెర్చ్ చేస్తా. ఓకేనా? సో ఇక్కడ IPv4 అడ్రస్ ఏమొచ్చింది? 192.168. నేను కూడా ఇంకే పిలుస్తా, మీరు డాట్ అనాలి దాన్ని. ఓకేనా? బట్ చెప్తున్నా, నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను అట్లా అంటున్నా. 192.168.1.7 అనేది నా ఐపీ అడ్రస్, IPv4 అడ్రస్. అయితే ఇది నా నెట్వర్క్ లో 1.7. రేపు మా కాలేజీలో ఎవడో ఒకడు మా కాలేజ్ వైఫై కనెక్ట్ అయినాడు, అక్కడ వాడికి ఆ నెట్వర్క్ లో 1.7 అనేది ఏదో ఒక నోడ్ కి అసైన్ చేయబడవచ్చు. అంటే అదేంటంటే సేమ్ నెట్వర్క్ లో కనెక్ట్ అయ్యి ఉన్న ఏవైతే 2 సపరేట్ నోడ్స్ ఉంటాయి, ఆ 2 సపరేట్ నోడ్స్ కి సేమ్ ఐపీ అడ్రస్ అనేవి అది అసైన్ చేయదు అనమాట. ఏ నోడ్ విత్ ఏ డూప్లికేట్ ఐపీ అడ్రస్ విల్ డిస్ప్లే అన్ ఎర్రర్ అండ్ బి అనేబుల్ టు గెట్ ఆన్ ది నెట్వర్క్. ఓకేనా? ఒకవేళ డూప్లికేట్ అడ్రస్లు కనుక డిస్ప్లే అయితే కనుక అక్కడ ఎర్రర్ అనేది ఒక నెట్వర్క్ లో డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో అంతే కదా. కొన్ని ఎగ్జాంపుల్స్ గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. 192.168.1.17 ఇది ఒక ఐపీ అడ్రస్ యొక్క ఎగ్జాంపుల్. దాంతోపాటు 206.35.102.86. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇక్కడ నేను ఒక డెమో అయితే మీకు వింకో టీమ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. ఈథర్నెట్ అడాప్టర్. సో IPv4 అడ్రస్ చూసుకుంటే
10.0.0.58 ఇది IPv4 అడ్రస్. ఓకేనా, కింద చూసుకుంటే సబ్నెట్ 255.255.255.0, డిఫాల్ట్ గేట్వే 0.1. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని నేను చెప్తాను. ఇంకా నీకు డౌట్ వచ్చింది అంటే ఇందాక నేను CMDలో ఎట్లాగైతే IP కాన్ఫిగ్ అని చెప్పి సెర్చ్ చేశానో అదే కమాండ్ నువ్వు ఇచ్చేసి కూడా రన్ చేసినట్లయితే నీ యొక్క IP అడ్రస్ అనేది నీకు డిస్ప్లే అవటం అయితే జరిగింది. ప్లీజ్ వన్స్ చెక్. ఓకేనా, ఒకసారి అయితే మీరు చెక్ చేయండి అండ్ గో త్రూ ది సబ్నెట్ మాస్క్. సో సబ్నెట్ మాస్క్ అంటే ఏంటి, చాలా మందికి సబ్నెట్ మాస్క్ గురించి డౌట్ ఉంటుంది కాబట్టి నేను ఈ రోజు క్లారిఫై చేస్తాను. చూడండి, ఒక నెట్వర్క్ లో IP అడ్రస్ ని గురించే ఒక హోస్ట్ ని ఫైండ్ చేయగలుగుతారా? నో, అట్లా ఏం ఉండదు. ఒక నెట్వర్క్ లో ఒక IP అడ్రస్ ని యూజ్ చేసుకొని ఫైండ్ చేస్తుంది. అదే విధంగా బిఫోర్ క్లాస్ లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే మ్యాక్ అడ్రస్ ని యూజ్ చేసుకొని కూడా ఒక హెక్సాడెసిమల్ ఫార్మాట్ ని గుర్తుపెట్టుకొని ఒక నెట్వర్క్ లో ఒక హోస్ట్ కి డేటా అనేది ఎక్యూరసీగా షేర్ చేయడం జరుగుతుంది. అవునా? బట్ సబ్నెట్ మాస్క్ ఏం చేస్తుంది అంటే ఆ సబ్నెట్ మాస్క్ అనేది ప్రతి ఒక్క నెట్వర్క్ లో, ఓకేనా, ప్రతి ఒక్క నెట్వర్క్ లో ఏంటి అంటే ఈ సబ్నెట్ మాస్క్ అనేది 100% అసైన్ చేస్తారు. ఈ సబ్నెట్ మాస్క్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ డివైస్ మన నెట్వర్క్ లో ఉందా, అవుటర్ నెట్వర్క్ లో ఉందా అనేది ఫైండ్ చేయడానికి సబ్నెట్ మాస్క్ అనేది యూజ్ చేయబడుతుంది. 32-bit నెంబర్ దట్ డివైడ్స్ అండ్ IP అడ్రసెస్ ఇంటూ 2 పార్ట్స్. ఈ 32-bit నెంబర్ ఏదైతే సబ్నెట్ మాస్క్ నెంబర్ ఉంటుందో ఇదేం చేస్తుంది అంటే ఒక 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. ఓకేనా, ఒక నెట్వర్క్ లో ఏంటి అంటే 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. అది ఒక నెట్వర్క్ అండ్ హోస్ట్. ఓకేనా, సో నెట్వర్క్ హోస్ట్ దీన్ని గుర్తుపెట్టుకోవడానికి నెట్వర్క్ అనేది 1 తీసుకోండి, హోస్ట్ అనేది 0 తీసుకోండి. యాక్చువల్ గా ఒక నెట్వర్క్ లో 1 0 బైనరీ లాంగ్వేజ్ తెలుసా మీకు? 1 0 0 1s లో ఉంటుంది అంటారు కదా, అట్లాగే గుర్తుపెట్టుకోండి. నెట్వర్క్ అనేది 1, హోస్ట్ అనేది 0. ఓకేనా, ఎందుకు హోస్ట్ అనేది 0 పెడతారు? అరే ఒక ఫ్యాక్ట్ చెప్తాను, ఈ నెట్వర్క్ కి 1, హోస్ట్ కి 0. సో నాకు గుర్తు పెట్టుకోవడం కష్టం. ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి, 127.0.0.1 అని చెప్పేసి ఒక అడ్రస్ అనేది ఇస్తారు చాలా మంది. ఈ అడ్రస్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఏమంటారంటే ఈ అడ్రస్ ఎవరికి తెలియని అడ్రస్, నన్నెవడు ఫైండ్ చేయలేడు అంటాడు. అది చాలా అంటే చాలా క్రిటికల్ కండిషన్ లో మనం తెలుసుకుంటాం. ఓకేనా, ఎందుకు అంటే అది కేవలం ఒక సిస్టమ్ కి. చూడండి, వాడు చెప్పాడు 127.0.0.1 అని చెప్పాడు. ఓకే, నేను చెప్పా. ఓకేనా, అది వాడు ఒక నెట్వర్క్ లో ఉన్నాడు అన్నో, వాడు సిస్టమ్ ఫైండ్ చేస్తాడు. ఓకే, మనం వాడి సిస్టమ్ ని ఫైండ్ చేస్తాం. వాడి సిస్టమ్ కు ఉంటుంది అది. ఓకేనా, ప్రతి సిస్టమ్ ప్రతి క్లయింట్ కు ఉంటుంది అది 127.0.0.1 అనేది. అంటే ప్రతి క్లయింట్ కి ఖచ్చితంగా ఆ నెంబర్ అనేది ఉంటుందా, ప్రతి సిస్టమ్ కి ఆ నెంబర్ అనేది ఉంటుందా? అట్లా కాదు. అందుకే నేను అన్నా అది క్రిటికల్. కొంచెం మీరేంటంటే నెట్వర్కింగ్ ని ఇంకా ఇండెప్త్ గా తెలుసుకుంటే కనుక అది చాలా ఈజీగా అర్థమైంది. ఓకేనా, హోస్ట్ అని చెప్పింది అందుకే. హోస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు 0 అనేది తీసుకోండి. ఓకేనా, 0.0.0.1 127.0.0.0.1. ఓకే, అదే ఒక నెట్వర్క్ అయితే 1. ఓకేనా, నెట్వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, 0 ఉండదు అనే ఒక గుడ్డిగా మీరు చాలా మంది చెప్తుంటారు. ఆ విధంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఎట్లా గుర్తుపెట్టుకున్నా కూడా నెట్వర్క్ అనేది 1, హోస్ట్ అనేది 0. ఏ సిరీస్ ఆఫ్ కంటిన్యూస్, అది కంటిన్యూస్ అని రాశారు టెక్నికల్ టర్మ్, కంటిన్యూస్. ఓకేనా, కంటిన్యూస్ వన్స్ దట్ అబ్రప్ట్లీ అండ్ ఫాలోడ్ బై జీరోస్. ఓకేనా, ఇది 1 తో కంటిన్యూషన్ అవుతుంది అని అర్థం. ఓకేనా, ఇప్పుడు ఒక IP అడ్రస్ తీసుకున్నాం అంటే దాని బైనరీలో ఏంటి అంటే 111111111 వస్తుంది. కానీ ఎక్కడైతే 0 వస్తుందో అక్కడతో అడ్రస్ అనేది ఎండ్ అయిపోద్ది. ఓకేనా, యాక్చువల్లీ ఇది ఒక కంటిన్యూస్ సిరీస్, వన్స్ కంటిన్యూస్ సిరీస్ ఉంటుంది. 111 ఎన్నెన్నో ఉండని, అది పక్కన పెట్టండి. కానీ మీకు గుర్తుండటానికి ఏంటంటే ఎన్నెన్నో వన్స్ ఉండనివ్వండి. ఓకే, బట్ ఎన్ని పడితే అన్ని ఉండవు కదా ఒక అడ్రస్ కి. 1111 కానీ ఎక్కడైతే 0 వస్తుందో దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది సబ్నెట్ మాస్క్. ఓకేనా, సబ్నెట్ మాస్క్ కి ఎండ్ ఎక్కడ పడుతుంది అంటే కంటిన్యూస్ వన్స్ పోయి 0 వచ్చినప్పుడు. ఓకే, ఇది అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంచెం టిపికల్ గా ఉంటుంది మీకు. చూడండి, నేను సబ్నెట్ మాస్క్ గురించి చెప్పేటప్పుడు ఒక అడ్రస్ గురించి చెప్పా. అదేంటి అంటే 255.255.255.0. యామ్ ఐ రైట్? మీ అందరికి తెలిసిన విషయమే, అవునా? కానీ ఆ 0 ప్లేస్ లో దిల్లేశ్వరరావు 1 కానీ 2 కానీ 3 కానీ వచ్చింది అంటే అది హోస్ట్ ని ఫైండ్ చేస్తున్నట్టు కదా, అవునా కదా? ఎగ్జాక్ట్లీ. అంటే ఆ 0 వచ్చిన దగ్గర ఆ సబ్నెట్ మాస్క్ యొక్క నెట్వర్క్ అనేది అక్కడతో ఆగింది. ఆ నెట్వర్క్ అనేది ఫైండ్ చేస్తుంది 1111111. ఆ 255 బైనరీలో 1111 అనుకోండి. ఆ 0 వచ్చిన కాడ అది హోస్ట్ లో చూపిస్తుంది అంతే. 0 వచ్చిన దగ్గర ఎండ్ అయిపోద్ది సబ్నెట్ మాస్క్ అనేది దాని నెట్వర్క్ కి. ఓకేనా, ఒక
ఆ సిరీస్ కంటిన్యూస్ సిరీస్ అనమాట ఇది. ఓకేనా? ద డివైడింగ్ లైన్ ఇన్ వాట్ డివైడ్స్ ద ఐపీ అడ్రస్ ఇంటూ ఏ నెట్వర్క్ ఆర్ హోస్ట్. ఎట్లాగైతే ఒక నెట్వర్క్ లో హోస్ట్లు డివైడ్ అవుతాయో, ఒక నెట్వర్క్ లో ఐపీ అడ్రస్ ఉంది. ఓకేనా దిల్లేశ్వరరావు? ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నీకు ఒకటి చూపిస్తాను, నాకు వెంటనే రెస్పాండ్ అవ్వు. ఓకేనా? ఎస్ సార్. సో ఐపీ కాన్ఫిగ్ అని ఇచ్చాను. సో నా IPv4 అడ్రస్ లో నా నెంబర్, నా క్లయింట్ అదే నా హోస్ట్ నెంబర్ ఎంత నా నెట్వర్క్ లో? 1.7. ఎన్నో డివైస్ నాది? క్లాస్ డి సార్ మీది, అంటే IPv4. IPv4 లో ఎన్నో డివైస్ నాది నా నెట్వర్క్ లో? 192.168.1.7 అని ఉంది. అంటే క్లాస్ డి సార్ అంటే మీది. ఓకే, క్లాస్ డి, దట్ ఈస్ సెకండరీ. నేను అడిగేది ఏంటంటే ఎన్నో నెంబర్, ఎన్నో హోస్ట్ నెంబర్ నాది నా నెట్వర్క్ లో? సింప్లీ 7 రా. 7th డివైస్ కదా నాది. Am I right? 7th డివైస్. ఎట్లాగైతే ఒక ఐపీ అడ్రస్ డివైడ్ చేస్తూ 7 అని చెప్తుందో, అదే విధంగా ఈ సబ్నెట్ మాస్క్ లో కూడా ఏం చేస్తుంది అంటే లాస్ట్ 255.255.255.0 అని వచ్చిందా, అక్కడ 1 2 3 4 ఏదైతే వస్తుందో అది డివైస్ లో హోస్ట్లకి అసైన్ చేసుకుంటూ వస్తుంది. లైక్ అదే చెప్తుంది చూడండి, ఐపీ అడ్రస్ ఎలాగైతే వాట్ డివైడ్స్ ఆఫ్ ది ఐపీ అడ్రస్ ఇంటూ ఏ నెట్వర్క్. ఎట్లాగైతే ఒక నెట్వర్క్ లో ఒక హోస్ట్ లను డివైడ్ చేస్తుందో అదే విధంగా సబ్నెట్ మాస్క్ లో కూడా డివైడ్ చేస్తుంది అని దాని అర్థం. నెట్వర్క్ ఐడి ఫాల్స్ అండర్ ది వన్స్. నెట్వర్క్ ఐడి నెట్వర్క్ ఐడి 24, హోస్ట్ ఏమో 8 ఉంటాయి కదా సార్. అంతే. కాబట్టి క్లాస్ డి కాబట్టి 7 వస్తారు సార్. ఎస్ దిల్లేశ్వరం. అండ్ నెట్వర్క్ ఐడి ఫాల్స్ అండర్ ది వన్స్. నేను చెప్పాను కదా, నెట్వర్క్ అనేది ఈ ఐడిలో ఏం జరుగుతుంది అంటే నెట్వర్క్స్ లో వన్స్ లో జరుగుతుంది, హోస్ట్ ఐడీస్ లో ఏం జరుగుతుంది అంటే జీరోస్. అంతే కదా. ఒక నెట్వర్క్ అంటే నాది ఒక రౌటర్ ఉంది, అది ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేస్తుంది అక్కడ, వైఫై రౌటర్. ఆ నెట్వర్క్ లో ఎప్పుడైనా వన్స్ తోనే స్టార్ట్ అవుతుంది, కానీ హోస్ట్ ఐడి ఫాల్స్ ఎక్కడంటే 0 తోని స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో చూడండి, సిఎండి ఓపెన్ చేస్తాం. సిఎండి ఐపీ కాన్ఫిగ్, లెట్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 1.7. 1 is the network, 7 is the host number, right? Yes sir. So, used by a node to make decision. Is the destination on the same network as me? దీనికి క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలి. ఇఫ్ సో, ARP అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ టు ఫైండ్ ది డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అండ్ దెన్ సెండ్ ద ప్యాకెట్ టు ది డెస్టినేషన్. ఒక మ్యాక్ అడ్రస్ ఎలాగంటే ARP అనే ప్రోటోకాల్ ని యూజ్ చేసుకొని ఒక ప్యాకెట్ ని డెస్టినేషన్ దగ్గరికి సక్సెస్ఫుల్ గా రీచ్ చేస్తుంది. ఇస్ ద డెస్టినేషన్ ఆన్ ది సేమ్ నెట్వర్క్ యాజ్ మీ. నాలాగే కనుక ఉంటే ఏం జరుగుతుంది? ఓకేనా? నా నెట్వర్క్ లోనే నా డెస్టినేషన్ అనేది ఉందనుకో, ఏ ప్రోటోకాల్ ని యూజ్ చేస్తుంది? ఇఫ్ సో, ఒకవేళ నా నెట్వర్క్ లో నా డెస్టినేషన్ క్లయింట్ అనేది ఉంటే, నా డెస్టినేషన్ హోస్ట్ అనేది ఉంటే, నోడ్ అనేది ఉంటే, అక్కడ మ్యాక్ అడ్రస్ ని యూజ్ చేసుకుని ఒక ప్యాకెట్ ని పంపించడానికి అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేసి డెస్టినేషన్ దగ్గరికి ఫైండ్ చేసి రీచ్ చేస్తుంది. దట్ ఈస్ ది థింగ్. ఇఫ్ నాట్ సెండ్ ద ప్యాకెట్ టు ద డిఫాల్ట్ గేట్వే ఫర్ ఫర్దర్ డెలివరీ. ఒకవేళ మన నెట్వర్క్ లో ఆ డెస్టినేషన్ దగ్గరికి రీచ్ అవ్వలేకపోతే ఆ టైంలో మళ్ళీ మన సిస్టమ్ దగ్గరికి రాదు. ఇప్పుడు నా నెట్వర్క్ లో ఏంటి అంటే, ఇప్పుడు నా వైఫైకి నా మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసా, నా సిస్టమ్ ఉంది. నా సిస్టమ్ నుంచి నా మొబైల్ ఫోన్కి ఏం చేస్తాను అంటే నేను ఒక ప్యాకెట్ ని పంపిస్తా. ఓకే, యామరీ పింగ్ చేస్తున్నప్పుడు ఒక ప్యాకెట్ పంపించాను అనుకో. ఆ ప్యాకెట్ ఏంటి అంటే ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? టెల్ మీ దిల్లేశ్వర, ఎవరి దగ్గరికి వెళ్తుంది ఫస్ట్ ఆ ప్యాకెట్? డిఫాల్ట్ గేట్వే రౌటర్ దగ్గరికి వెళ్తుంది, అవునా? ఎస్ సార్. అక్కడ రౌటర్ ఏం చేస్తుంది అంటే, ఓకే నువ్వు ప్యాకెట్ పంపించావు, నువ్వు ఐపీ అడ్రస్ ఇచ్చావు, డెస్టినేషన్ ఇచ్చావు, ఓకే నీ ఫ్రేమ్ వర్క్ లో బాగుంది, ఆ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ కూడా క్లియర్ గా ఉంది, సో నా నెట్వర్క్ లో ఉందా? ఎస్, నేను షేర్ చేయాలి. ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? డిఫాల్ట్ గేట్వే దగ్గరికి వెళ్తుంది. డిఫాల్ట్ గేట్వే దగ్గరికి వెళ్ళి అది షేర్ చేస్తుంది. కానీ ఒకవేళ డిఫాల్ట్ గేట్వే దగ్గర నుంచి కనుక ఆ సిస్టమ్ రిసీవ్ చేసుకోలేకపోతే, ఆ ప్యాకెట్ పంపించి రిసీవ్ చేసుకోలేకపోతే అది మళ్ళీ తిరిగి ఎవరి దగ్గరికి వస్తుంది? డైరెక్ట్ హోస్ట్ దగ్గరికి వస్తుందా? నో, ఫస్ట్ డిఫాల్ట్ గేట్వే దగ్గరకు వస్తుంది, అక్కడ హోల్డ్ అవుతుంది, మళ్ళీ రీసెండ్ చేయడానికి ట్రై చేస్తుంది, హోస్ట్ దగ్గరకు వచ్చి చేయదు, అవునా? సబ్నెట్ మాస్క్ ఈజ్ రిక్వైర్డ్ వెన్ యూ కాన్ఫిగర్ అండ్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ ఎప్పుడైతే కాన్ఫిగర్ అవుతుందో అప్పుడు సబ్నెట్ మాస్క్ అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే 255.255.255.0 దిస్ ఈస్ ది సబ్నెట్ మాస్క్. గో త్రూ ది నెక్స్ట్ కాన్సెప్ట్, డిఫాల్ట్ గేట్వే. వాట్ యూ మీన్ బై డిఫాల్ట్ గేట్వే? డిఫాల్ట్ గేట్వే ఈజ్ ద ఫస్ట్ హోస్ట్ ఆఫ్ ది నెట్వర్క్ ఆర్ లాస్ట్ అండ్ క్లయింట్ ఆఫ్ ది నెట్వర్క్, అలా కూడా పిలుచుకోవచ్చు. క్లయింట్ ఆర్ హోస్ట్ ఆఫ్ ది నెట్వర్క్ అని అంటే ఫస్ట్ అయినా ఎండ్ అయినా
ఆ నెట్వర్క్ లో ఫస్ట్ వచ్చేదైనా ఎండ్ వచ్చేదైనా ఏదైనా కానీ ఆ సిస్టమ్ ఆ హార్డ్వేర్ డివైస్ ఏమని పిలుస్తారు అంటే డిఫాల్ట్ గేట్వే అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ద లోకల్ రౌటర్ దట్ కనెక్ట్స్ హోస్ట్ టు ది అదర్ నెట్వర్క్స్ యూజువల్లీ ఇన్ ద ఇంటర్నెట్ కనెక్ట్ అవుతూ ఆ లోకల్ రౌటర్ ఏదైతే ఉందో అది హోస్ట్లకి వేరే నెట్వర్క్స్ కి డేటా అనేది షేర్ చేయడానికి ఉపయోగపడే ఒక మధ్యవర్తిగా డిఫాల్ట్ గేట్వే అనేది ఉపయోగపడుతుంది. ఒక మధ్యవర్తిగా అంటే నేను నా నెట్వర్క్ నుంచి ఇప్పుడు నా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి నేను ఏదో ఒక వెబ్సైట్ గురించి సెర్చ్ చేశా. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, వింకోడ్ పార్ట్నర్ ఏదో ఒకటి సెర్చ్ చేసినప్పుడు అది గ్లోబల్ గా ఎక్కడో కనెక్ట్ అయ్యి ఉంది, ఏదో సర్వర్ లో ఉంది, నా నెట్వర్క్ లో అయితే లేదు. కానీ డిఫాల్ట్ గేట్వే రౌటర్ అనేది ఒక మీడియేటర్ మధ్యలో పనిచేస్తుంది. అంటే అదర్ నెట్వర్క్స్ నా లోకల్ నెట్వర్క్ ల్యాన్ నెట్వర్క్ నుంచి నాకేం చేస్తుంది అంటే గ్యాన్ నెట్వర్క్ కి కనెక్ట్ చేస్తుంది. సో యూజువల్లీ ఇన్ ద ఇంటర్నెట్ యూ హోస్ట్ మస్ట్ హ్యావ్ డిఫాల్ట్ గేట్వే టు కమ్యూనికేట్ విత్ అవుట్ సైడ్ వరల్డ్ ఆర్ అదర్ నెట్వర్క్స్. అవుట్ సైడ్ వరల్డ్ అయినా సరే అదర్ నెట్వర్క్స్ అయినా. అవుట్ సైడ్ వరల్డ్ అంటే అర్థమైంది. అదర్ నెట్వర్క్స్ అంటే ఏంటి? ఓకే, ఒక హౌస్ క్యాంపస్ కనుక నువ్వు తీసుకుంటే హౌస్ అయినా క్యాంపస్ అయినా ఏదైనా హౌస్ నెట్వర్క్ క్యాంపస్ నెట్వర్క్ ఏదైనా తీసుకుంటే ఆ క్యాంపస్ లో ఒక రూమ్ లో ఒక సిస్టమ్ కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, ఇంకొక రూమ్ లో ఇంకొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, ఈ రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ అదర్ నెట్వర్క్స్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. మనం సిస్కో ప్యాకెట్ ట్రేసర్ గురించి స్టార్ట్ చేసేటప్పుడు వీలాన్స్ గురించి మనం డీటెయిల్డ్ గా తెలుసుకున్నాం. అప్పుడు అదర్ నెట్వర్క్స్ అనే దాని గురించి డిస్కస్ చేసాం. దట్ ఈస్ ది అదర్ నెట్వర్క్. ఓకేనా? ద అడ్రసెస్ ఆఫ్ ద డిఫాల్ట్ గేట్వే ఇస్ టైపికల్లీ ద ఫస్ట్ ఆర్ లాస్ట్ అవైలబుల్ ఐపీ అడ్రస్ ఆన్ ది నెట్వర్క్. ఏదైతే ఒక నెట్వర్క్ లో ఫస్ట్ ఐపీ అడ్రస్ కానీ లేదా లాస్ట్ ఐపీ అడ్రస్ కానీ ఉంటుందో దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే డిఫాల్ట్ గేట్వే అని చెప్పి పిలుస్తుంటాం. ఎగ్జాంపుల్స్ కొన్ని అయితే చూద్దాం. 192.168.10.1. ఓకేనా? 1 అనేది స్టార్టింగ్ నెంబర్. ఆమ్ ఐ రైట్ దిలేశ్వరరావు? 1 అనేది స్టార్టింగ్ అడ్రస్. ఆన్సర్ మీ. ఎస్ సార్. 254 అనేది లాస్ట్. అంతే, అవునా కదా? ఎందుకంటే Yes, sir. 255 అనేది ఉంటుంది. 254 255 255 అనకూడదు. ఓకేనా? ఎప్పుడైనా 255 అనాలి. 254 255. ఎగ్జాక్ట్లీ. ఇవి కదా ఎండింగ్ నెంబర్స్. స్టార్టింగ్ నెంబర్, ఎండింగ్ నెంబర్. ఈ నెంబర్స్ అసైన్ అయ్యి ఉన్న వాటివన్నీ కూడా మనకేంటి అంటే డిఫాల్ట్ గేట్వేస్ కింద మనం కన్సిడర్ చేయబడతాం. ఫర్ ఎగ్జాంపుల్ కింద చూసుకుంటే డిఫాల్ట్ గేట్వే 10.0.0.1. సో నా సిఎండిని ఓపెన్ చేసి నేను ఐపీ కాన్ఫిగ్ అని చెప్పిస్తాను. ఇస్తే నా డిఫాల్ట్ గేట్వే చూడండి 192.168.1.1 అని ఉంది. ఓకే, ఎందుకంటే స్టార్టింగ్ నెంబర్, నా నెట్వర్క్ స్టార్టింగ్ నెంబర్ నా డిఫాల్ట్ గేట్వే అవుతుంది ఎప్పుడైనా. 1.1. ఎగ్జాక్ట్లీ. చూడండి ఇలా డిఫాల్ట్ గేట్వే 10.1 అని ఉందా, ఇక్కడ 10.100, 10.101, 10.102. సో ఇట్లాగైతే కానీ స్టార్టింగ్ ఎక్కడి నుంచి నెంబర్ స్టార్ట్ అయిందంటే 10.1. 1 ఈజ్ ద రౌటర్. రౌటర్ నుంచి ఏమైంది? గ్లోబల్ క్లౌడ్ మొత్తం కనెక్ట్ అయింది. క్లౌడ్ అంటే ఐ మీన్ గ్యాన్ కనెక్షన్, గ్లోబల్ ఏరియా నెట్వర్క్. గ్లోబల్ ఏరియా నెట్వర్క్. Yes, exactly. So please be careful about the public IP addresses and private IP addresses. Public IP addresses కి ప్రైవేట్ IP addresses కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? మీరందరూ ఎప్పుడైనా డిఎన్ఎస్ లీక్ టెస్ట్ చేశారా దిల్లేశ్వరరావు? ఎస్ సార్. ఓకే, డిఎన్ఎస్ చేస్తే అంటే మన లొకేషన్ తో సహా వస్తుంది, ఐపీ అడ్రస్ తో సహా. వాట్ డూ యూ మీన్ బై డిఎన్ఎస్? డిఎన్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటి? డొమైన్ నేమ్ సర్వర్ అయినా అనొచ్చు, డొమైన్ నేమ్ సిస్టమ్ అయినా అనొచ్చు సార్. ఓకే, దట్స్ గుడ్. సో అది పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటే ఏదైతే మీరు డిఎన్ఎస్ లీక్ టెస్ట్ చేస్తారో అదే పబ్లిక్ ఐపీ అడ్రస్. అండ్ ఐపీ అడ్రస్ దట్ కెన్ బి యూజ్డ్ ఆన్ ది ఇంటర్నెట్ కోసం మీరు యూజ్ చేసే ఐపీ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ ఐపీ అడ్రస్ ని మనం పబ్లిక్ ఐపీ అడ్రస్ అని చెప్పి పిలుస్తుంటాం. కోఆర్డినేట్ బై ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్, ICANN. ఓకే, ICANN అంటే ఏంటంటే ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్. ఒక నేమ్ కానీ ఒక నెంబర్ కానీ అసైన్ చేయడానికి ఇంటర్నెట్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో వాటితో కోఆర్డినేట్ అవ్వటానికి క్లయింట్స్ తోని, హోస్ట్ తోని అప్పుడు పబ్లిక్ ఐపీ అడ్రసెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. ఇది రీజనల్ ఇంటర్నెట్ రిజిస్ట్రీస్ ఉంటాయి, RIRs అని. అసలు ఏంటి రీజనల్ ఇంటర్నెట్ రిజిస్ట్రీస్? మీరు చూసుకున్నారంటే ఏషియా కాంటినెంట్, యూరోప్, ఓకేనా, అమెరికా, సో ఇలాగైతే చాలా అయితే ఉంటాయి. సో ఇదేంటి అంటే ఒక్కొక్క కాంటినెంట్ ఈ కాంటినెంట్ ది ఈ నెట్వర్క్ అని చెప్పి ఫైండ్ చేయడానికి. ఇప్పుడు ఇండియా ఉంటే ఇది ఇండియాది అని చెప్పి ఫైండ్ చేయడానికి ఉంటుంది. అట్లాగే ఒక రీజియన్ స్పెసిఫిక్ బ్లాక్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ అనేవి గ్లోబల్ వైడ్ గా ఉంటాయి. అది మనకు ఉండదండి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటుందని చెప్తున్నాడు. ఓకేనా? ఒక రీజియన్ ని స్పెసిఫై చేయడానికి కొన్ని బ్లాక్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ అనేవి గ్లోబల్ గా ఉంటాయి. కానీ అది మనకు కాదు, 2 ISPs. ఎవరికి? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసైన్ చేయబడుతుంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ గివ్ దీస్ నెంబర్స్ టు ది కస్టమర్స్. ఈ నెంబర్స్ ని మనకేం చేస్తుంది అంటే ఈ ISP వాళ్ళు మన వాళ్ళ కస్టమర్ కి
ఈ నెంబర్స్ అనేవి అసైన్ చేయబడతాయి, అసైన్ చేస్తారు. ఓకేనా? యూజువల్లీ వియా డిహెచ్సిపి లీజ్. డిహెచ్సిపి అంటే ఏంటి దిల్లేశ్వరరావు? ఫుల్ ఫామ్ చెప్పు. డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఓకే, ఏంటి డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ అంటే? అంటే హోస్ట్ ని కాన్ఫిగర్ చేస్తారు సార్ ఇది. 100% హోస్ట్ని కాన్ఫిగర్ చేస్తుంది, అడ్రస్లను కాన్ఫిగర్ చేస్తూ ఈ డిహెచ్సిపి ప్రోటోకాల్ అనేది రౌటర్ దగ్గర కానీ గేట్వే దగ్గర కానీ ఉంటుంది. ఈ ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే మనం మాన్యువల్ గా అసైన్ చేసే పని పెట్టకుండా ఆటోమేటిక్ గా ఏ కొత్త డివైస్ కనెక్ట్ అయినా కూడా దానికి ఐపీ అడ్రస్ అసైన్ చేసేటట్టుగా ఈ డిహెచ్సిపి ప్రోటోకాల్ అనేది వర్క్ అవుతుంది. అది లీజ్ కి తీసుకుంటారు. ఓకేనా? అండ్ ఇది హెల్ప్స్ అంటే సబ్నెట్ మాస్క్ కూడా అంటే పండానికి హెల్ప్ చేస్తారు సార్. ఎగ్జాక్ట్లీ దిల్లేశ్వరరావు, దట్స్ వెరీ గుడ్. ఇన్ సమ్ కేసెస్ యూ కెన్ పోర్ట్ నంబర్ 67 అనుకుంటా సార్ డిహెచ్సిపి. ఓకే, let me can check. ఓకేనా? ఇన్ సమ్ కేసెస్ యూ కెన్ రిక్వెస్ట్ ఆర్ పే ఫర్ స్టాటిక్ ఐపీ అడ్రసెస్. ఓకేనా? సో ఏదన్నా మీరు కొన్ని కేసెస్ లో ఏంటి అంటే మీరు రిక్వెస్ట్ చేయొచ్చు, లైక్ స్టాటిక్ ఐపీ అడ్రస్ ఖచ్చితంగా నాకు ఉండాలి అని చెప్పి. లైక్ ఎలా అంటే ఇప్పుడు వైఫై ఉంది, వైఫైలో ఏంటి అంటే ఇప్పుడు డిహెచ్సిపి ఏదైతే యూజ్ అవుతుందో, బట్ వైఫైకి మీరు కనెక్ట్ అయినప్పుడు ఆలోచించండి, వైఫై కుడ్ బి కనెక్ట్ టు ది ఇంటర్నెట్ ఆర్ నాట్. ఖచ్చితంగా వైఫై అనేది ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది. అప్పుడు నీకు వైఫై అసైన్ చేసేది కూడా ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్సే అవుతుంది. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోండి. బట్ ఇన్ సమ్ కేసెస్ యూ కెన్ రిక్వెస్ట్ ఆర్ పే ఫర్ స్టాటిక్ ఐపీ అడ్రసెస్. ఓకే, నువ్వు రిక్వెస్ట్ చేయొచ్చు ఒక స్టాటిక్ ఐపీ అడ్రస్ కోసం. ఇప్పుడు నీ సొంత వైఫై రౌటర్ ఉందనుకో, నువ్వు కనెక్ట్ అయి ఉన్నప్పుడు అరే నువ్వు అసైన్ చేసేది నాకు వద్దురా, నేను నీకు కాన్ఫిగర్ చేస్తా అని చెప్పి నీ మొబైల్ ఫోన్లో లేకపోతే నీ ల్యాప్టాప్ సిస్టంలో నీ అడ్రస్ అనేది అసైన్ చేసుకోవచ్చు. అప్పుడు నువ్వు ఏదైతే అసైన్ చేసుకుంటావు నీ ఐపీ అడ్రస్ ఇంకా అది ఫిక్స్ అవుతుంది నువ్వు కనెక్ట్ అయ్యి ఉన్నంత సేపు. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఈ డిహెచ్సిపి ప్రోటోకాల్ అనేది ఎక్కువ పోస్టులు అవడం వల్ల ఐపీ అడ్రస్ అనేది షిఫ్ట్ చేస్తుంది. బట్ ఇన్ సమ్ కేసెస్ యూ కెన్ రిక్వెస్ట్ ఫర్ స్టాటిక్ ఐపీ అడ్రస్. స్టాటిక్ ఐపీ అడ్రస్ కోసం నువ్వు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. గో త్రూ ది సమ్ ఎగ్జాంపుల్స్. 10.0.0.8 172.16.0.0.2. అసలు నాకు ఇప్పుడు పెద్ద డౌట్ వచ్చింది. ఏంటి ఆ డౌట్? ఈ ఐపీ అడ్రస్ని నేను ఖచ్చితంగా పబ్లిక్ ఐపీ అడ్రస్లు అనుకోవడానికి నాకు ఎలా గుర్తుంటుంది? ఇదిగోండి ఇక్కడ జీరోస్ ఉన్నాయి చూసారా, స్టార్టింగ్ 1 రాకుండా, అది గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ ఐపీ అడ్రస్ అవుతుంది. ఓకేనా? ప్రైవేట్ ఐపీ అడ్రసెస్. ఇప్పుడు మనం ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. RFC 1918. అరే ఓకే, నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. RFC 1918 అనేది అసైన్మెంట్ ఇస్తున్నా. ఓకేనా? నీకు కొంచెం హింట్ ఇస్తా, మీరు ట్రై చేయండి. ఓకేనా? ఎందుకంటే మీరు ఎప్పుడైతే అసైన్మెంట్ చేస్తారో అప్పుడు ఈ RFC 1918 గురించి మీకు ఈజీ తెలుస్తుంది. ఓకేనా? ఇది ఒక ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ ని ఇంటర్నల్ గా అసైన్ చేయటానికి RFC 1918 అనేది యూజ్ అవుతుంది. ఓకే, RFC 1918 అన్నారు, 1917 ఉంటుందా, 1916 ఉంటుందా, 1900 ఉంటుందా, ఇలా కూడా ఉంటాయా? అది ఒక్కసారి రీసెర్చ్ చేసి మీరు తెలుసుకోండి. నేను మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ వరీ. కానీ ఈ RFC 1918 అనేది కేవలం లోకల్ నెట్వర్క్ లో, నేను ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాను, నేను నీకు హింట్ ఇస్తున్నా, ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నా, ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నా, ఆర్గనైజేషన్ లో చాలా సిస్టమ్స్ ఉన్నాయి, కానీ ఆ సిస్టమ్స్ డైరెక్ట్ గా బయటికి కనపడకుండా ఆ నెట్వర్క్ లో ఉండే డివైస్లు ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవడానికి ప్రైవేట్ ఐపీ అడ్రస్లు అనేవి అసైన్ చేస్తాయి. అది మేబీ ఏ కార్పొరేషన్ లో ఉన్నా కానీ లేకపోతే ఏ కార్పొరేట్ కంపెనీలో ఉన్నా కానీ. ఈ RFC 1918 అనేది ఇప్పటి నుంచి కాదు, 1966 నుంచి వస్తుంది. మేబీ అది 1966 కావచ్చు, 1967 or 8 ఉండొచ్చు. అప్పటి నుంచి కూడా RFC అనేది పెరిగింది. బట్ దీనికి ఇంకొక హింట్ కూడా నేను ఇస్తాను. అదేంటి అంటే ఇంటర్నెట్ పెరిగే కొద్దీ RFC 1918 అనేది చాలా పెరిగిపోయింది. ఓకే, దట్ ఈస్ సో మచ్, మీకు చాలా ఎక్కువ హింట్స్ ఇచ్చేసా, ట్రై చేయండి. యూజ్ ఇట్ టు ఎక్స్టెండ్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ IPv4 ఆర్ స్లో డౌన్ ది డిప్లీషన్ ఆఫ్ పబ్లిక్ ఐపీ అడ్రసెస్. పబ్లిక్ ఐపీ అడ్రసెస్ ఎక్కువైపోయే కొద్దీ మన నెట్వర్క్ అనేది లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంటది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక లోకల్ కార్పొరేషన్ లో ఏం జరుగుతుంది అంటే ఆ కంప్యూటర్ తోనే డిస్కస్ చేసుకోవాలి, కానీ దానికి ఇంటర్నెట్ అవసరం లేదు అబ్బాయి. అలాంటప్పుడు మనం పబ్లిక్ ఐపీ అడ్రస్ ని కనెక్ట్ చేసుకొని లోకల్ గా డిస్కస్ చేస్తే దానికి ఎంత ఛార్జ్ పడుతుంది? చాలా ఛార్జ్ పడుతుంది. దానికి ఫ్రీగా మనం ఇచ్చినట్టయితే ఐపీ అడ్రస్ల కోసం అలాంటి ఛార్జ్ని తగ్గించడానికి, దాని లైఫ్ స్పాన్ ని పెంచడానికి, IPv4 లైఫ్ స్పాన్ ని పెంచడానికి ఈ RFC 1918 ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. యూజ్డ్ ఇన్ ప్రైవేట్ ఇంటర్నల్ నెట్వర్క్స్ లో యూజ్ చేయడానికి ఈ ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ అనేవి యూజ్ అవుతాయి.
లెజిటిమేట్ ఆర్ రౌటబుల్ బట్ నాట్ అలౌడ్ ఆన్ ది ఇంటర్నెట్. ఇంటర్నెట్కి అవసరం లేదు, ఇది లోకల్గా వితౌట్ ఇంటర్నెట్ ఒక లెజిటిమేట్ రౌటబుల్ డేటా షేర్ చేస్తూ ఉంటుంది. ఓకే, అంటే లీగల్గా లెజిటిమేట్గా రౌట్ చేస్తుంది డేటా అనేది. ఓకేనా, మస్ట్ షుడ్ బి నాట్ ఆర్ ప్యాట్ ట్రాన్స్లేటెడ్ ఫర్ ట్రాఫిక్ టు ట్రావెల్ ఆన్ ది ఇంటర్నెట్. ఓకేనా, ఐ మీన్ నాట్ ఆర్ ప్యాట్ ఏంటి? ఓకే, నెట్వర్క్ అడ్రస్ రెజల్యూషన్. ఓకే, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అని చెప్పేసి నాట్ అని పిలుస్తుంటాం. మరి ప్యాట్ అంటే ప్రోటోకాల్ అడ్రస్ ట్రాన్స్లేషన్. పోస్ట్ అడ్రస్ ట్రాన్స్లేషన్ సార్. ఎగ్జాక్ట్లీ. ఓకేనా, సో ట్రాన్స్లేటెడ్ ఫర్ ట్రాఫిక్ టు ట్రావెల్ ఆన్ ది ఇంటర్నెట్. ఇంటర్నెట్ లో ట్రావెల్ చేయడానికి నాట్ ప్యాట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ బ్లాక్స్. ఓకే, కొన్ని బ్లాక్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. లైక్ 10.0.0/8 172.160.0/12. అదేంటి సార్, ఇందాకలు కూడా ఈ ఐపీ అడ్రస్ ఉన్నాయి బట్ ప్రైవేట్ ఐపీ అడ్రస్. దిస్ ఈజ్ ఆల్సో బి అసైన్మెంట్, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, నేను కావాలని రాపిచ్చాను. అంటే 10.0.00 ఉంటుంది సార్, దానికి ఎక్స్టెంట్ 10.255 ఉంటుంది కదా సార్. ఓకే, అయితే అసైన్మెంట్ ఇప్పుడే కంప్లీట్ చేశాను. అవునా, అంటే 172.16.0.0 అండ్ 172.31.255.255 సార్. అదే నేను అనింది, దట్ ఈస్ ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఇట్ కుడ్ బి ఇంటర్లింక్ టు ది సేమ్ ఉంటుంది సార్. క్లాస్ సి అండ్ క్లాస్ డి క్లాస్ సి ఉండవు సార్. ఇది రీసెర్చ్ అండ్ స్టడీ పర్పస్ ఉపయోగపడుతుంది. ఓకే, గో త్రూ ది ఐపీ అడ్రస్ అసైన్మెంట్. అసైన్మెంట్ అంటే మీకు ఇచ్చే అసైన్మెంట్ కాదు, కొన్ని చూద్దాం. ఓకే, స్టాటిక్, డిహెచ్సిపి, సెల్ఫ్ అసైన్డ్, నో అడ్రస్ అని కొన్ని ఉంటాయి. అసలు ఈ స్టాటిక్ అంటే ఏంటి? స్టాటిక్ లో మనం మాన్యువల్ గా కాన్ఫిగర్ చేస్తాం అనమాట. మనం స్టాటిక్ ఐపీ అడ్రస్ కోసం రిక్వెస్ట్ చేస్తామని చెప్తే మనమే చేంజ్ చేసుకోవచ్చు ఐపీ అడ్రస్ అనేది చెప్పాను కదా. ఆ మాన్యువల్లీ కాన్ఫిగర్డ్ ఐపీ అడ్రస్ అండ్ సబ్నెట్ మాస్క్ ఇన్ టీసీపీ ఐపీ ప్రాపర్టీస్. టీసీపీ ఐపీ ప్రాపర్టీస్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే మాన్యువల్ గా కాన్ఫిగర్ చేయొచ్చు. ఓకేనా, అండ్ డిహెచ్సిపి డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. డిహెచ్సిపి సర్వర్ ఏం చేస్తుంది అంటే కొన్ని సెగ్మెంట్స్ లీజ్ కి తీసుకుంటుంది. లైక్ ఏంటి అంటే ఐపీ అడ్రస్ ని అసైన్ చేయడానికి టెంపరీ అసైన్స్ ఐపీ అడ్రసెస్, సబ్నెట్ మాస్క్, అదర్ ఆప్షన్స్ టు రిక్వెస్ట్ నోట్స్. నోడ్ కి రిక్వెస్ట్ చేయడానికి ఏదైనా డిఫాల్ట్ గా కొన్ని అడ్రస్లు అనేవి డిహెచ్సిపి ఏం చేస్తుంది అంటే అసైన్ చేసుకుంటూ వస్తుంది. సెల్ఫ్ అసైన్డ్, అసలు సెల్ఫ్ అసైన్డ్ అంటే ఏంటి? ఓకే, ఆడేవాడు నాకు అసైన్ చేసేది ఏంద్ర రౌటర్, నేనే అసైన్ చేసుకుంటా అని సిస్టమ్ అనుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? సూపర్ ఉంటుంది, రైట్? సో అదే సెల్ఫ్ అసైన్డ్. నోడ్ అటెంప్ట్స్ టు అబ్టైన్ ఏ డిహెచ్సిపి లీజ్. నోడ్ ఏం చేస్తుంది అంటే ఒక కనెక్ట్ అయిన నెట్వర్క్ కి ఓకే, ఒకవేళ అది డిహెచ్సిపి అసైన్ చేయలేకపోతే అదేం చేస్తుంది అంటే కంప్యూటర్ దానంతటా అది ఒకటి ఐపీ అడ్రస్ అనేది అటెంప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటది. ఓకేనా, పర్ఫార్మ్ ఇఫ్ నో డిహెచ్సిపి లీజ్ ఈజ్ అవైలబుల్. ఓకే, డిహెచ్సిపి లీజ్ అనేది లేకుండా ఉంటే ఆ టైంలో ఇది పర్ఫార్మ్ అవుతుంది. ఇది విండోస్ లో జరగవచ్చు, మ్యాక్ ఓఎస్ లో జరగవచ్చు, ఇలాగైతే ఉంటుంది. నోడ్ సెల్ఫ్ అసైన్స్ ఏపీఐ పిఏ అడ్రస్. యాక్చువల్లీ ఏపీఐ పిఏ అంటే ఒక ఫుల్ ఫామ్ ఉంటుంది, ఏం లేదు ఇక్కడ మీరు చూడండి ఏపీ అని ఉంది కదా. ఏపీ అంటే అడ్రస్ ప్రోటోకాల్. ఓకే, ప్రోటోకాల్ ఇది ఉంటుంది, అడ్రస్ ప్రోటోకాల్. ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకే, అసైనింగ్. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది అసైన్డ్ ప్రోటోకాల్ ఐపీ అడ్రస్ సంథింగ్ దెర్ ఇస్ ఫుల్ ఫామ్ రా. ఓకేనా, ఒకసారి గో త్రూ ది గూగుల్. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఒకసారి అయితే చూద్దాం, వెయిట్ చేయండి. సో ఆటోమేటిక్ ప్రైవేట్ ఐపీ అడ్రసింగ్. ఎగ్జాక్ట్లీ అంతే, ఆటోమేటిక్ ప్రైవేట్ ఐపీ అడ్రసింగ్. ఐపీ అడ్రసింగ్. సో ఆటోమేటిక్ ప్రైవేట్ ఐపీ అడ్రసింగ్. ఓకే, 169.254.exyz సంథింగ్ ర్యాండమ్ ఏదన్నా ఉండొచ్చు. నో అడ్రస్ కాన్ఫిగర్డ్ లేదా డివైస్ కెనాట్ సెల్ఫ్ అసైన్. నో అడ్రస్ అంటే ఇంకా ఏ అడ్రస్ అంటే ఏ అడ్రస్ లేకపోతే 0.0.0.1 అనేది ఉంటుంది. రిజర్వ్డ్ IPv4 అడ్రస్. ఓకే, రిజర్వ్ చేసే ఐపీ అడ్రస్. ఇప్పుడు దీని గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ప్రైవేట్. ఓకే, నేను కొంచెం దీన్ని అంతా ఓపెన్ చేస్తాను క్లియర్గా. ప్రైవేట్లో వచ్చేసి మీకు నాట్ యూజ్డ్ ఇన్ ది ఇంటర్నెట్లో యూజ్ చేసే ఐపీ అడ్రస్ అయితే ఎప్పుడు ప్రైవేట్ అడ్రస్లే ఉంటాయి. ఓకేనా, ఇంటర్నెట్లో యూజ్ చేయని ఐపీ అడ్రస్ అన్ని ప్రైవేట్ అడ్రస్లే ఉంటాయి. ఇంకా ఏపీఐపిఏలో ఏంటంటే బట్ సెల్ఫ్ అసైన్డ్గా చేసుకుంటుంది. బట్ కానీ సెల్ఫ్ అసైన్డ్గా చేసుకుంటే అది కూడా ఒక ప్రైవేట్లో సెల్ఫ్ అసైన్ చేసుకుంటారు. చూడండి, డిహెచ్సిపి లీజ్కి లేదనుకోండి, అదే అసైన్ చేసుకొని అదే రౌటింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఓకే, అది ప్రైవేట్లో. బట్ ఇన్ సమ్ కండిషన్స్ పబ్లిక్లో కూడా జరుగుతుంది. కానీ పబ్లిక్లో ఇప్పుడు కాలంలో అసలు జరిగేదే లేదు రౌటర్స్ వచ్చిన తర్వాత. ఓకే, యూజ్డ్ బై విండోస్, మ్యాక్ ఓఎస్ రెండు యూజ్ చేసుకుంటారు. అండ్ లూప్ బ్యాక్.
ఈ లూప్ బ్యాక్ చాలా అంటే చాలా కొంచెం క్రిటికల్. ఓకేనా? సో నాట్ రౌటబుల్. ఇది రౌట్ చేసేది కాదు లూప్ బ్యాక్ అనేది. ఒక డేటా పంపించాం, ఆ డేటా అనేది ఆడికి పంపించాలి, ఆ డేటా నుంచి వచ్చే రిక్వెస్ట్ తీసుకొని రావాలి, ఇదంతా అయితే ఉండదు. ఇది రౌటబుల్ కాదనమాట. ఇప్పుడు రౌట్ చెయ్యదు ఈ లూప్ బ్యాక్ అనేది. అసైన్ టు ఏ లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్. ఇది కేవలం ఇంటర్ఫేస్ ని అసైన్ చేయడానికి మాత్రమే లూప్ బ్యాక్ అనేది యూజ్ చేస్తారు. అంటే మీకు కొంచెం డౌట్ రావచ్చురా, ఇందాక నేను చెప్పాను చూసారా, 127.0.0.1 there is no IP address like పబ్లిక్ IP అడ్రస్. ఓకేనా? ఆర్ ఏ ప్రైవేట్ IP అడ్రస్. ఒక ప్రైవేట్ IP అడ్రస్ కానీ పబ్లిక్ IP అడ్రస్ కానీ ఈ లూప్ బ్యాక్ అడ్రస్ అని ఉండవు. అసలు ఈ లూప్ బ్యాక్ అడ్రస్ ఏంది? ఈ రోజు చూడండి, ఒక నెట్వర్క్ లో ఒక క్లయింట్ ని కానీ ఒక హోస్ట్ ని కానీ ఫైండ్ చేయడానికి 192.168.1.7 అనేది నా క్లయింట్ అడ్రస్ ఈ రోజు. అవునా? CMDలో. ఓకే, నేను ప్రతిదీ అడుగుతాను, నాకు ఒకసారి ఆన్సర్ చేయండి. ఓకేనా? జిల్లేశ్వరం నువ్వు ఆన్సర్ చేయ. ఓకేనా? ఇప్పుడు ఆ నెట్వర్క్ లో హోస్ట్ ని నేను ఫైండ్ చేయడానికి IP అడ్రస్ అనేది నేను యూజ్ చేశాను. అవునా? దీనివల్ల ఏమవుతుంది? ఓహో, ఈ సిస్టమ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఒకవేళ IP అడ్రస్ ని స్పూఫ్ చేస్తే అది ఫైండ్ చేసుకోవడానికి ఇంకా అదర్ అడ్రస్లు ఏముంటాయి? గో త్రూ ది మ్యాక్ అడ్రస్. మ్యాక్ అడ్రస్ ఉంటుంది. అవునా? ఒకవేళ మ్యాక్ అడ్రస్ ని కూడా స్పూఫ్ చేస్తే అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ లోనే జరుగుతుంది. అది సబ్నెట్ మాస్క్ ఉంటుంది. ఒకవేళ సబ్నెట్ మాస్క్ కూడా పోతే అంటే DHCP కోర్ ఉపయోగించలేదు కదా సార్, అది కూడా పోతే లోకల్ లెవెల్లోకి వచ్చేస్తే అంటే ఇది ల్యాన్ అంటే మీ IP అడ్రస్ ల్యాన్ లోని కదా సార్, అంటే క్లాస్ C క్లాస్ D కాబట్టి క్లాస్ A క్లాస్ B అది పక్కన పెట్టు. ఓకేనా? ఓకే సార్. ముందైతే ఈ IP అడ్రస్లు అన్ని పోయినాయి, ఒక నెట్వర్క్ లో మొత్తం స్పూఫ్ అయింది. ఆ టైంలో ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్ తో డిస్కస్ చేయాలి. హౌ ఇట్ కుడ్ బి డిస్కస్? నువ్వు యాక్టివ్గా ఉన్నావు లేదని ఎలా తెలుసుకోవాలి? ఇదే నేను నాతో ఇంటరాక్ట్ అయితే తెలిసే విషయం ఇదే. లూప్ బ్యాక్ అనేది యూజ్ చేసుకొని ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్కి ఏంటి అంటే ఒక కనెక్షన్ అనేది ఏర్పరుస్తుంది. కనెక్షన్ ఏర్పరిచేది కాదు, కనెక్షన్ ఉందా లేదా అని తెలుసుకుంటుంది. ఓకేనా? అది నా నెట్వర్క్ లో ఉందా లేదా అనేది ఫైండ్ చేస్తుంది. నా అడ్రస్ ఇప్పుడు నా సిస్టమ్ 1 అనుకో, ఇంకొకటి 2 ఉంటుంది, ఇంకొకటి 3 ఉంటుంది, ఇంకొకటి 4 ఉంటుంది. సెల్ఫ్ అసైన్ చేసుకుంటుంది. లూప్ బ్యాక్ అడ్రస్ అనేది అసైన్ చేసుకుంటుంది ప్రతి సిస్టమ్. అందుకే 127.0.0.1 అనేది ఉందనుకో, అది ఎవరికి ఉండదు. అది ఒక నెట్వర్క్ లో కూడా రౌట్ అవ్వదు. అవునా? కానీ కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు, ఎలాంటి నెట్వర్క్ లేనప్పుడు అడ్రస్లు బంద్ చేయట్లా, మ్యాక్ పని చేయట్లా, సబ్నెట్ మాస్క్లు బంద్ చేయట్లా, కానీ అది నా నెట్వర్క్ లో ఉందా లేదా నేను ఫైండ్ చేయాలి. అలాంటి టైంలో ఈ అడ్రస్లు యూజ్ అవుతాయి. ఇది ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ దేనికి ఉండదు, లూప్ బ్యాక్లు యూజ్ అవుతాయి. ఓకేనా? ఇది విషయం. సో ఇంకా విండోస్ 10 IP కాన్ఫిగరేషన్ టేబుల్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే డిస్క్రిప్షన్ ఉంది, ఫిజికల్ అడ్రసెస్, హెక్సాడెసిమల్ ఫార్మాట్స్, DHCP ఎనేబుల్ అయింది. ఎనేబుల్ అయింది కాబట్టి IP అడ్రస్ అసైన్ అయింది. ఆటో కాన్ఫిగరేషన్ కూడా ఎనేబుల్ అయింది. గో త్రూ ది లీజ్ ఎప్పుడు తీసుకున్నారు, లీజ్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది DHCPకి సంబంధించి. ఓకేనా? IPv6 అడ్రసెస్, టెంపరీ, లింక్ లోకల్, ఇవన్నీ మనం బిఫోర్ క్లాసెస్ లో ఎప్పుడు డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ని తెలుసుకున్నాం. అవునా? అలాగే IPv4 అడ్రస్, 255 డాట్ సబ్నెట్ మాస్క్, లీజ్ అప్టెండ్. ఓకే, రిసీవర్ సైడ్, సెండర్ సైడ్. ఓకే, DHCP సర్వర్ కానీ చూడండి ఇక్కడ 10.0.0.1 10.0.0.1. ఓకే, దీని అడ్రస్ అనేది ఉంది. ఓకేనా? ఈ అన్ని అడ్రస్లు దాటిపోతే ఈ అడ్రస్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటే దట్ సింపుల్. ఓకేనా? సో DHCP వర్షన్ 6 క్లయింట్. ఓకే, ఇంకా DNS సర్వర్స్. ఓకే, ఇంకా నెట్ బయోస్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. సో మీ అందరికీ అర్థమైందని చెప్పేసి అయితే నేను అయితే అనుకుంటున్నాను. ఈ రికార్డింగ్ క్లాస్ని మీరైతే ఒకసారి అయితే విజిట్ చేయండి. ఓకేనా? అందరూ విజిట్ చేయకపోతే కనుక మీకు క్లారిటీ అయితే రాదు ఈ క్లాసెస్ మీద.